Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce Telugu ఉత్తుల పదములు. ఆ ఉత్తుల పదాల్లో కూడా ద్విత్వాక్షర పదములు. మనం ఇంతకుముందు క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాము? అచ్చులు గుర్తులు నేర్చుకున్నాం, అచ్చులకి గుర్తులు నేర్చుకున్నాం, హల్లులకి గుర్తులు నేర్చుకున్నాం, అలానే గుణింతాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆ హల్లులకి అచ్చులను ఉపయోగించి పదాలు రాయడం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆ పదాలలో ఎటువంటి ఒత్తులు లేకుండా పదాలు నేర్చుకున్నాం. ఆ పదాల మీద వాక్యాలు కూడా రాసేసాం. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా. త్రిబాలు ఏం చేస్తున్నాం మనం? ద్విత్వాక్షర పదాలు. ఆ ద్విత్వాక్షర పదాల్లో కూడా కావత్తుని, గావత్తుని, చావత్తు, జావత్తు, టావత్తు, డావత్తు, తావత్తు, దావత్తు ఇంతవరకు మనం నేర్చేసుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? నావత్తు మీద పదాలు మరియు పావత్తు మీద పదాలని నేర్చుకున్నాం. ఓకేనా? అంటే ఎందుకని మనం ఒక్కొక్క అక్షరాన్ని తీసి నేర్చుకుంటున్నాం? ద్విత్వాక్షర పదములు. ద్విత్వాక్షర పదాలు అంటే నేనేం చెప్పాను? ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా రావడము, వేరొక హల్లు అనేది రాకుండా రావడం అనేటటువంటి పదాల మీద మనం నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు తా, దా అయిపోయినాయి కదా. తర్వాత ఏ అక్షరం వస్తుంది? దా తర్వాత ఏ అక్షరం వస్తుంది? నా వస్తుంది. తత్త దద్ద నా కదా, నా అక్షరం. నెక్స్ట్ పా అక్షరం మీద ద్విత్వాక్షర పదాలు నేర్చుకున్నాం. ఇప్పుడు నా, నాకి ఒత్తేంటి? ఇది నా ఒత్తు. అంటే నా, నా అనగానే మీరు ఇంట్లో మామూలుగా రోజు పిలుస్తూ ఉంటారు డాడీని. ఏమని పిలుస్తారు? డాడీ అంటారు కదా. దాన్నే తెలుగులో ఏమంటాం? నాన్న. నాకు దీర్ఘం ఇస్తే నా, నా, నా ఒత్తిస్తే నా, నాన్న. మరి బ్రదర్ ఉంటాడు, బ్రదర్ని ఏమంటా? ఏ బ్రో, బ్రో అని పిలుస్తూ ఉంటారు కదా. దాన్ని తెలుగులో ఏమంటారు? అన్నా. అవునా? అలానే మీరు రోజు కూడా మీల్స్ చేయడానికి ఏమంటుంది మమ్మీ? ఏ లంచ్ చేద్దరుగా రండి అంటుంది. లంచ్లో మనకి ఏముంటుంది? అన్నము కదా మీల్స్. ఆ అన్నాన్ని కూడా ఆ రాస్తాం, నా రాస్తాం, నాకి ఒత్తు పెట్టాం అన్న. ఆ తర్వాత మాకి కొమ్మిస్తేమో అన్నము, అది కూడా అయిపోతుంది. అలా అక్షరాలని ఒక్కొక్కటి కలుపుతూ ఉంటే మీనింగ్ కూడా మారిపోతూ ఉంటుంది. అది కూడా మీరు చేయాలి. యాక్టివిటీలో అలా ఇస్తాను, అది కూడా రాయాల్సి వస్తుంది. అన్నా రాసాం మనం. నేను బ్లాంక్స్ ఇచ్చాను అనుకోండి, ఆ డాష్, నా డాష్ ఇచ్చాను, అన్నా డాష్ అన్నాను. ఇప్పుడు మూ రాసేసాను, అన్నము అయిపోతుంది. ఓకే. అలానే జీరో, జీరోని ఏమంటాం? సున్నా. సాకొమిస్తే సు, నాకు నా వర్తిస్తే నా, సున్నా. అవునా? అదే సున్నాకి మళ్ళీ మూ రాసేసామనుకోండి, సున్నము. మనం వాల్ పెయింట్ వేసుకుంటాం కదా, ఆ పెయింట్ వేసేదాన్ని ఏమంటాం? వైట్ వాష్ వేశారు అంటారు. అంటే తెల్ల సున్నము అని. ఓకే, సున్నము. అలానే ఇంకా మనం ఏం రాయొచ్చు? మీకు మీ డాడీ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఏమంటాం మన వాళ్ళని? చిన్నాన్న. అంటే దానికి ఏ ఒత్తు ఉపయోగిస్తాం? నా ఒత్తు. కాబట్టి చాకి గుడి, నాకి దీర్ఘం, నా ఒత్తు, నా, నా ఒత్తు. చిన్నాన్న అంటే దీనిలో ఏ ఒత్తు ఉపయోగిస్తున్నాం? నా ఒత్తుని ఉపయోగిస్తున్నాం. అలానే ఇంకా జాకోత్వం ఇస్తే జో, నా, జొన, నా వర్తిస్తే జొన్న, లాకొమిస్తే లు, జొన్నలు. జొన్నలు అంటే ఏంటి? ఇవాళ రేపు అందరూ కూడా మీల్స్ రైస్ తినకుండా జొన్నలు అనేటటువంటి తింటున్నారు కదా. జొన్న రొట్టెలు ఇలాంటివి చేస్తున్నారు కదా, ఇవి జొన్నలు. ఓకే. ఇంకా ఏం రాయొచ్చు? ఇంకా మీరు కూడా ఆలోచన చేయాలి కదా. మీరందరూ కూడా వాకేత్వం ఇస్తేవి
నాకి నా వర్తిస్తే నా. వెన్న, కర్డ్లో నుంచి తీస్తాం కదా మనం, పాలలో నుంచి, మిల్క్లో నుంచి. వెన్న. ఓకే, ఇలా నా ఒత్తును ఉపయోగించి మనం పదాలు ఇది ఒకసారి ఓరల్ చెప్పుకుందాం. నాకు దీర్ఘం ఇస్తే నా, నా, నానా. దీనికి ఏ ఒత్తి ఇచ్చాం? నా ఒత్తి ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది? నాన్న. అలానే ఆ నా, అనా, నా ఒత్తి పెట్టాం. అన్న, ప్రొనౌన్సియేట్ చేస్తూ రాయాలి. అన్న. అలానే సాకం ఇస్తే సు, నా, సునా. ఏ ఒత్తి ఇచ్చాము? నా ఒత్తు. సున్నా. అలానే చాగుడిస్తే చి, నాకు దీర్ఘం ఇస్తే నా, చినా. నా ఒత్తు పెట్టాము. చిన్న. మళ్ళీ నా రాసాము. నా ఒత్తు. చిన్నాన్న. అలానే జాగొత్తులు ఇస్తే జో, నా, నా ఒత్తు ఇచ్చాము. జొన్న. లాకి కొమ్మిస్తే లు, జొన్నలు. వాకేతో ఇస్తే వే, నా, నా ఒత్తు. వెన్న. ఓకే, నా ఒత్తు మీద పదాలు రాసాం కదా. ఇప్పుడు మన నెక్స్ట్ అక్షరం ఏంటి? పా. దద్ద అన్న అయిపోయినాక పా వస్తుంది కదా. పా మీద ఒత్తు పదాలు. పా ఒత్తు అంటే ఏం చేస్తాం మనం? కొంచెం పైకి పెట్టేస్తాం. సేమ్ లెటర్, తలకట్ట అనేది తీసేస్తాం. పా. పా ఒత్తు మీద పదాలు రాస్తున్నాం. పా ఒత్తు మీద పదాలు చెప్పండి. ఆ, ఆ, పా. అప. పా ఒత్తు. అప్ప. డా, మాకు ఇస్తేము. అప్పడము. మనం అందరం కూడా నంచుకొని తింటూ ఉంటాం కదా, కర్రీలో పక్కన పెట్టుకొని తినేస్తూ ఉంటాం కదా, సాంబార్లో వాటిలోనూ. అది అప్పడము. అలానే ఇంకా పావత్తు మీద ఏం రాయొచ్చు? దా, పావుడిస్తే పి, పావత్తిస్తే పా. దప్పి కా. దప్పిక. బాగా వాటర్ అవుతుందిరా అంటూ ఉంటాం. ఆ వాటర్ అవుతుంది అంటానికి ఏమంటాం మనం? దప్పిక. అలానే తా, పాకేత్వం ఇస్తే పే, పావత్తిస్తే పా. తప్పెట. తప్పెట అంటే ఏంటి? అనౌన్స్ చేస్తూ ఉంటాం కదా. అనౌన్స్ చేసేటటువంటిది మనకి చిన్న చిన్న ఊర్లలో ఏం చేస్తూ ఉంటారు? ఇలా తప్పెట వేసి వాళ్ళు చెప్పేటటువంటిది అనౌన్స్ చేస్తూ ఉంటారు. అది తప్పేట. అలానే మీరందరూ కూడా ఏదైనా తప్పు చేశారు అంటారు, ఫాల్స్. దాన్ని రాంగ్ చేసినప్పుడు ఏమంటాం? దాన్ని తప్పు అంటాం. తా, పా, తప. పావత్తిస్తే ప. తప్ప. తప్ప. దీనికి కొమ్ము పెట్టాం. తప్పు అంటే ఇదేవత్తు? పావత్తే. పావత్తుకి కొమ్ము పెట్టాం. ఓకే, ఇది ద్విత్వాక్షరమే. కొమ్ము అనేది పెట్టాం. తప్పు, నువ్వు చేసేది తప్పు. అలానే రైట్ చేస్తే రైట్ ఏమంటాం? అప్పుడు తప్పుకి వ్యతిరేకం ఆపోజిట్గా ఒప్పు. తప్పు, ఒప్పు. అలానే పప్పు, డాల్. మీరు కర్రీ చేస్తూ ఉంటారు, మమ్మీ సాంబార్ చేస్తారు. సాంబార్లోకి ఏం చేస్తాం మనం? డాల్తో చేస్తాం. డాల్ ఏమంటారు? పప్పు. పా, పాకం ఇస్తే పూరాయచ్చు, లేదా పావత్తు పెట్టైనా కొమ్మరాయచ్చు. నేను ఇది చెప్తున్నాను కాబట్టి ఇలానే నేర్చేసుకోండి ముందు ఈజీగాను. పా, పా, పప్ప. పావత్తు ఇచ్చాం. పప్ప. పప్పాకి కొమ్ము పెట్టాం. పప్పు. ఇప్పుడు మీకు తప్పు అయినప్పుడు పప్పు. నెక్స్ట్ ఒప్పు. మీకే వచ్చేస్తుంది కదా, అది యాక్టివిటీలో మీరు రాసేద్దరు. కానీ నెక్స్ట్ మీరందరూ కూడా టీ తాగుతున్నారు, మిల్క్ తాగుతున్నారు. దేంతో తాగుతారు? కప్పు కదా. ఒక కప్ కాఫీ ఇస్తారా అంట. దాన్ని కా, పా, కప్ప. కప్ప అంటే ఫ్రాగ్, అది కూడా రాయొచ్చు. కప్ప రాయొచ్చు. అదే దీనికి పక్కన కొమ్ము పెట్టేస్తే ఏమవుతుంది? కప్పు అవుతుంది. యాక్టివిటీలో అది రాయొచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా పావత్తు మీద
పదాలు ఏంటి? ఆ పాకి పావత్తిస్తే ప, అప్ప, ద మా కొమిస్తేము అప్పడము. అలానే ద పాగుడిస్తే పి, పికి పావత్తు దప్పిక, దప్పిక. త పాకి తొమిస్తే పే, పే కింద పావత్తిస్తే పే, తప్పెట, తప్పేట. త పా కింద పావత్తిస్తే ఫ, ఫాకి కొమ్ము పెడితే ఫు, తప్పు. పా పాకి పావత్తిస్తే ఫ, పావత్తుకి కొమ్ము పెడితే ఫు, పప్పు. కా పాకి పావత్తిస్తే ఫ, కప్ప. అలానే యాక్టివిటీలో మీరు కప్పు రాయొచ్చు. ఓకే, వీటి మీద ఇప్పుడు మనం యాక్టివిటీ రాయాలి. యాక్టివిటీ ఏం చేయాలి? మీరు ఇంకొక 2 వర్డ్స్ రాయడం. నెక్స్ట్ బ్లాంక్స్. మా ఒత్తు మీద పావత్తు మీద 1 2 3 ఈ వర్డ్స్ రాయాలి. నెక్స్ట్ బ్లాంక్స్. ఈ రెండింటి మీద బ్లాంక్స్. ఓకే, ఇది యాక్టివిటీ. ఓకేనా? ఓకే, ఇప్పుడు వీటి మీద మనం ఏం చేస్తున్నాం? నా వత్తు చెప్పుకున్నాం, పావత్తు చెప్పుకున్నాం. యాక్టివిటీలో నా వత్తు మీద పావత్తు మీద ఒక 3 వర్డ్స్ రాయడం. నెక్స్ట్ పావత్తు మీద అలానే నా వత్తు మీద మనం ఈ 6 బ్లాంక్స్ ఫిల్అప్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్? ఓకే.